ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ డాక్టర్ కండవేల్ లక్ష్మిగా మీ ముందుకు వస్తున్నాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో కల్తీ పాలు విషయం అందరికీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది, తెలుసండి మీ అందరికీ. ఈరోజు వారి నిమిత్తమే బొల్లినేని హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే 8 మందికి కూడా డయాలసిస్ జరుగుతుంది అని కృష్ణశ్రీ మేడం గారు లోపలికి వెళ్ళిన ఇబ్బంది అండి మేడం, ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉంది వారికి అని చెప్పారండి. అందు నిమిత్తం వారిని ఎంతమందికి సీరియస్గా ఉన్నదని అడగడం జరిగిందండి. 8 మంది కండిషన్ కూడా సీరియస్గా ఉంది మేడం. అయితే వారికి డయాలసిస్ జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ రాజమండ్రి సిటీలో కూడా ఆదిరెడ్డి వాసు గారు తక్షణమే స్పందించి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా స్పందించి వెంటనే వారికి జరగవలసినవన్నీ కూడా దగ్గరుండి చూడటం కూడా మెడిసిన్ కాడి నుంచి అన్నీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించిందండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నిమిత్తంపై కొంతమంది అంటే తెలిసి తెలియక కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుద్దడం మంచిది కాదని తెలియజేస్తున్నాను. కానీ అక్కడ జరిగిన కెమికల్ వల్ల చాలామంది ఇంచుమించు ఆల్రెడీ 4-5 చనిపోవడం కూడా జరిగిందండి. వారికి 15 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇప్పుడున్న ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వారికి కూడా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరాయిస్తుందని చెప్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది కూడా. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల వాళ్ళందరూ ప్రాణాలతో ఉండాలని కోరుకుందామండి. కానీ కోరుకొండ నరసాపురం గ్రామంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అది తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రతిదీ కూడా చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకుంటుంది. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి తెలియజేస్తున్నాము. చనిపోయిన వారి కుటుంబాలకి 10 లక్షలే కాకుండా ఇంకా ఎక్కువగా కూడా అందించాలని, వారికి ఇంకా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వారికి కూడా అందించాలని ఒక మహిళా చైర్మన్గా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రతి మనిషికి కూడా ప్రాణం చాలా విలువైనది. ఇక నుంచైనా ఈ కల్తీ పాలు వ్యవహారంలో అంటే చాలామంది పాల వ్యాపారం అని బిజినెస్లు పెట్టేసుకున్నారండి. ఇక్కడ అలాంటి కల్తీ వ్యాపారాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి ఎక్కడ జరుగుతున్నాయో కూడా ఫుడ్ కమిషన్ కూడా తక్షణమే స్పందించి ఈ అన్నిటి మీద తగు చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, చాలామంది ప్రాణ అపాయ స్థితిలోకి పోతున్నారండి. ఈ కొన్ని విషయాల్లో ఈ ఫుడ్ నిమిత్తం చాలా ఇబ్బందికరమైన పొజిషన్లో కూడా ఉంటున్నారు. అవి తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి ప్రతిదీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బొల్లినేని హాస్పిటల్లో ఉన్న వారికి ఇంకా వైద్యం నిమిత్తం పూర్తిగా సహకారం అందించాలని కలెక్టర్ వర్యులు కూడా తక్షణమే స్పందించారండి. మేడం గారికి కూడా కృతజ్ఞతలు. కానీ కొంతమంది ఇదే పనిగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు. అలా చేయకండి దయచేసి మీరు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించింది, చేస్తున్నారండి, పని చేస్తున్నారు, మెడిసిన్ అందిస్తున్నారు. అది దృష్టి పెట్టి దీన్ని రాజకీయం చేయొద్దని తెలియజేసుకుంటున్నానండి. కల్తీ లడ్డు, కల్తీ పాలు దీన్ని అధికార పార్టీని మేము ఎలా తీసుకోవచ్చు? ఎలా సార్? ప్రస్తుతం కల్తీ లడ్డు నడుస్తుంది, అది ఇంకా తేలలేదు. మళ్ళీ కల్తీ పాలు జరిగింది ఏంటి? కల్తీ లడ్డు అంటే అది గత ప్రభుత్వంలో కల్తీ లడ్డు జరిగిందండి. అది కల్తీ లడ్డు ఏంటన్నది తక్షణమే కోర్టు కూడా స్పందించింది. అలాగే అక్కడ ఎక్కడైతే కమిషన్ వేసి ఆ కల్తీ లడ్డు నిమిత్తం జరుగుతుందో అది తెలియపరిచారు. అది కల్తీ జరిగిందా వాస్తవం అవాస్తవం కూడా తెలియజేస్తారండి. అలాగే ఇప్పుడైతే ఇక్కడ కల్తీ పాలు క్లియర్గా చూపించారండి. మొత్తం వైద్యుల కాడి నుంచి మీరు కల్తీ ఎక్కడైతే జరిగిందో అందరూ కూడా దాన్ని చూసి దానిపై చర్యలు తీసుకున్నారు. నిజాలు తెలకుండా ఎవరు ఏది చేయరండి. నిజాలు తెలిసే వరకు కూడా వెయిట్ చేయాలి. ఆ ప్రభుత్వంలో జరిగింది, అది తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో కోర్టు నిర్ణయిస్తుందండి. కల్తీ అంటే అండి అదే చెప్తున్నామండి, అపోహాలకు వెళ్ళొద్దు, ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దని చెప్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన రప్పించింది. చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీ గల నాయకుడు. అభివృద్ధి చేయట్లో అలాంటి నాయకుడు దొరకడం అదృష్టం. యువతకి కూడా మంచి భరోసా కల్పించే నాయకుడిగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ముందుకు వస్తున్నారు. దీనిపై కొంతమంది వారం లేని వారు చెప్తున్నారు. ప్రజలు అలాంటి అపోహాలకు వెళ్ళొద్దని తెలియజేస్తున్నారు. 10 లక్షలు వైద్యము అయ్యే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం భరాయించి ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలకి కూడా
15 లక్షల రూపాయలు ప్రకటించింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చక్కని వైద్యం, మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఇది పనిగా తీసుకొని మా తప్పుదో పట్టించడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేమి దయచేసి అలాంటి అపోహాలు వినొద్దని తెలియజేసుకుంటున్నాం సార్.